ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. సో, ఫస్ట్ న్యూస్ వచ్చేసి రేపు జరిగే రా ప్రివ్యూ గురించి. రేపటి రా కోసం కొన్ని మ్యాచెస్ అయితే అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయినాయన్నమాట. సో, అందులో మనకి న్యూ డే వర్సెస్ మన ఫిన్ బాలర్ అండ్ జెడీ మెక్‌డొనాల్డ్ మధ్య వరల్డ్ టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ చూడడానికి దొరుకుతదన్నమాట రేపు రాలో. అండ్ అంతేకాకుండా రూసెవ్ వర్సెస్ షీమస్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే కన్ఫర్మ్ ఉంది. అండ్ అంతేకాకుండా మనకి బ్రాన్సన్ రీడ్ అండ్ బ్రాన్ బ్రెకర్ వర్సెస్ పెంటాగన్ అండ్ మన సామీ జెన్ మధ్య ఒక టాగ్ టీమ్ మ్యాచ్ కూడా అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉంది. రేపటి రా కోసం ఈ మ్యాచ్ రేపటి రాలో చూడడానికి దొరుకుతది. అండ్ అంతేకాకుండా మన గుంతర్ కూడా రేపు రాలో లైవ్ వస్తున్నారనమాట. అండ్ మన లుడ్విగ్ కైజర్ కూడా వస్తారని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో, మరి చూడాలి లుడ్విగ్ కైజర్ రేపటి రాలో గుంతర్‌తో వస్తాడా? రాడా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మన రియా రిప్లీ కూడా రేపటి రా కోసం అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉందన్నమాట. రేపటి రాని ఓపెన్ చేసేది అంటే స్టార్టింగ్‌లో వచ్చేది మన రియా రిప్లీ అంట రేపటి రాలో. అండ్ అంతేకాకుండా మన నికోలస్ అండ్ మన ఆడమ్ పియర్స్ ఇద్దరు రేపటి రాలో కనిపిస్తారంట. సో, ఏదో ఒక స్పెషల్ అనౌన్స్‌మెంట్ చేస్తారంట మన నికోలస్ అండ్ ఆడమ్ పియర్స్ ఇద్దరు కలిసి. మేబీ అది ఎవల్యూషన్ గురించి కావచ్చు అని ఈ టైప్‌లో అంటున్నారు. అండ్ మేబీ అది డ్రాఫ్ట్ గురించి అయినా అవ్వచ్చు. సో, అలా ఛాన్స్ అయితే ఉంది. బట్ డ్రాఫ్ట్ అనేది సెప్టెంబర్‌లో జరుగుతదన్నారు. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మేబీ అది ఎవల్యూషన్ గురించే ఏదో ఒక అనౌన్స్‌మెంట్ అనుకుందాం. అండ్ అంతేకాకుండా ఈ ఎవల్యూషన్‌లో మనకి ఒక వుమెన్స్ బ్యాటిల్ రాయల్ మ్యాచ్ చూడడానికి దొరుకుతదంట. సో, ఈ వుమెన్స్ బ్యాటిల్ రాయల్‌లో విన్ అయిన సూపర్ స్టార్ క్లాష్ ఇన్ పారిస్‌లో మెయిన్ టైటిల్ కోసం, వరల్డ్ టైటిల్ కోసం ఫైట్ చేస్తారని ఇదొక అప్డేట్ వచ్చిందన్నమాట. సో, ఇప్పుడు మనకి ఎవల్యూషన్ జూలై 14థ్ ఉంది. సో, ఆ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో ఉమెన్ సూపర్ స్టార్స్ బ్యాటిల్ రాయల్ జరుగుతది. సో, అందులో విన్ అయిన సూపర్ స్టారు క్లాష్ ఇన్ పారిస్‌లో మెయిన్ టైటిల్ కోసం ఫైట్ చేస్తారు కావచ్చు అని ఇదొక అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. అండ్ అంతేకాకుండా మనకి రేపటి రాలో రియా వస్తుంది గదా! సో, తను టైటిల్ కోసం వెళ్తా అని చెప్పినా చెప్పొచ్చు. ఛాన్స్ అయితే ఉందంట. సో, చూద్దాం మరి ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే రేపటి రా దాకా వెయిట్ చేయాలి. అండ్ అంతేకాకుండా మనకి మన వుమెన్స్ టాగ్ టీమ్ టైటిల్స్ ఉన్నాయి గదా! సో, మనకి ఈ ఎవల్యూషన్‌లో వుమెన్స్ టాగ్ టీమ్ టైటిల్స్‌ని డిఫెండ్ చేస్తారంట. సో, ఒక ట్రిపుల్ థ్రెట్ టాగ్ టీమ్ మ్యాచ్‌లో ఈ టైటిల్స్‌ని డిఫెండ్ చేస్తారంట. సో, మరి ఎవరెవరి మధ్య మ్యాచ్ ఉంటదనేది ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. జస్ట్ ట్రిపుల్ థ్రెట్ టాగ్ టీమ్ మ్యాచ్ ఉంటదని అప్డేట్ అయితే వచ్చింది ఈ ఎవల్యూషన్‌లో. సో, ఈ ఎవల్యూషన్‌లో మెయిన్‌గా వుమెన్స్ సూపర్ స్టార్సే ఫైట్ చేస్తారన్నమాట. మేల్ సూపర్ స్టార్స్ ఫైట్ చేయరు. ఇది స్పెషల్‌గా వుమెన్స్ కోసం. సో, ప్రెజెంట్ ఇవైతే ఉన్నాయన్నమాట ఎవల్యూషన్ పైన అప్డేట్స్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ది అమెరికన్ నైట్‌మేర్ కోడీ రోడ్స్ గురించి. ఈ రోజు కోడీ రోడ్స్ బర్త్‌డే అన్నమాట. సో, హ్యాపీ బర్త్‌డే టు కోడీ రోడ్స్. మీలో ఎవరైనా కోడీ రోడ్స్ ఫ్యాన్స్ ఉంటే కింద కామెంట్‌లో చెప్పండి హ్యాపీ బర్త్‌డే కోడీ రోడ్స్ అని. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఆక్టాగన్ గురించి. సో, ఈ ఆక్టాగన్ మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో ఫైట్ చేసిండు మన డామినిక్ మిస్టీరియోతో. సో, ట్రిపుల్ ఏ సూపర్ స్టార్ అన్నమాట. సో, ప్రెజెంట్ ఆక్టాగన్ డబ్ల్యూడబ్ల్యూఈతో సైన్ జేసినారంట. సో, ఇప్పుడు ఆక్టాగన్ ఇండిపెండెంట్ రెజ్లర్‌గా ఉండలేడు. సో, డబ్ల్యూడబ్ల్యూఈకి సైన్ జేసిండు. సో, తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూలో వస్తాడు అన్నమాట. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సీఎం పంక్ గురించి. సో, సీఎం పంక్ నిన్న మ్యాచ్‌లో ఓడిపోయిండు. నైట్ ఆఫ్ ఛాంపియన్స్‌లో ఓడిపోయిండు. అండ్ మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత సీఎం పంక్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్టోరీని మెన్షన్ చేసిండన్నమాట. సో, సూపర్ మ్యాన్ డిసప్పాయింటెడ్‌గా కూర్చున్న ఫోటోని షేర్ చేసిండు సీఎం పంక్ ఇన్‌స్టాగ్రామ్‌లో. సో, ఇది కరెక్ట్ టైం కాదు. ముందుంటది. సో, ఈరోజు నా డే కాదు. సో, దానికోసం నేను తర్వాత వెళ్తాను. ఇది టైం కాదన్నట్టుగా మన సీఎం పంక్ మాట్లాడిందన్నమాట. అండ్ అంతేకాకుండా మన సీఎం పంక్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్టోరీని మెన్షన్ చేసిండు. నెక్స్ట్ రాలో వస్తాడు అన్నట్టుగా. అంటే నెక్స్ట్ రా అనేది పిట్స్‌బర్గ్‌లో జరగబోతుంది. సో, ఆ పిట్స్‌బర్గ్ అనే వర్డ్‌ని మెన్షన్ చేసిండన్నమాట సీఎం పంక్. సో, ఖచ్చితంగా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు సెత్ రోలిన్స్ అండ్ సీఎం పంక్ మధ్య మళ్ళీ క్లాష్‌ని. సో, కాస్ట్ చేసిండు గదా! సో, కంపల్సరీ ఆ రివెంజ్ అనేది తీసుకుంటాడన్నమాట. సో, ఇప్పుడు సీఎం పంక్ ఒంటరిగా వచ్చిన సెత్ రోలిన్స్ ఫ్యాక్షన్‌ని ఆపలేరు. సో, చూడాలి మరి ఏ విధంగా బుక్ చేస్తారు అనేది. అండ్ అంతేకాదు సీఎం పంక్ నిన్న మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత చాలామంది ఫ్యాన్స్ సీఎం పంక్‌కి సపోర్ట్ చేసినారన్నమాట. ఈ సమ్మర్ స్లామ్‌లో సీఎం పంక్‌కి టైటిల్ మ్యాచ్ ఇవ్వండి. అంటే సో, ఇప్పుడు కోడీ రోడ్స్ వర్సెస్ మన జాన్సన్ మధ్య మ్యాచ్ జరుగుతది గదా! సో, ఈ మ్యాచ్‌లో సీఎం పంక్‌ని యాడ్ చేయండి అని ఈ టైప్‌లో ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారన్నమాట. సో, చూడాలి మరి యాడ్ అవుతారా? అవ్వరా? బట్ ఇప్పుడు సీఎం పంక్‌కి అయితే సెత్ రోలిన్స్‌తో ఫ్యూడ్ ఉంటది. అండ్ అది ఎప్పుడు ఎండ్ అవుతదో మనకి క్లారిటీగా తెలియదు. సో, సమ్మర్ స్లామ్ దాకా ఉంటది. కంపల్సరీగా సమ్మర్ స్లామ్ దాకానైతే ఉంటదన్నమాట. సో, మరి యాడ్ చేస్తారా? యాడ్ చేయరా? అనేది ముందు ముందు తెలుస్తది. సో, దాదాపుగా యాడ్ చేయకపోవచ్చు సీఎం పంక్‌ని మన జాన్సన్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్‌లో. సో, ప్రెజెంట్ స్టోరీ అయితే ఇదుందన్నమాట. ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు మన
సీఎం పంక్‌ని ఈ మ్యాచ్‌లో యాడ్ చేయమని. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సామీ జేన్ వర్సెస్ కరియన్ క్రాస్ గురించి. సో, ఈ మ్యాచ్‌కి అంటే చాలా డిస్‌లైక్స్ వచ్చినాయన్నమాట. సో, లైక్స్ ఎన్నొచ్చినాయో దానికంటే ఎక్కువ డిస్‌లైక్స్ వచ్చినాయి. సో, ఎందుకంటే ఈ మ్యాచ్‌లో మన కరియన్ క్రాస్ ఓడిపోయినాడని. సో, చాలామంది ఫ్యాన్స్ కరియన్ క్రాస్‌కి సపోర్ట్ జేసినారు. అండ్ ఈ సపోర్ట్ జేసినప్పుడు విన్ చేపిస్తే మంచిగుండు మన డబ్ల్యూడబ్ల్యూఈ. కాకపోతే కరియన్ క్రాస్‌ని ఈ మ్యాచ్‌లో ఓడిపోయేలా చేసిందన్నమాట. అందుకనే చాలామంది ఫ్యాన్స్ డిస్‌లైక్ జేసినారు. సో, ఇది కూడా మంచిదే. ఎందుకంటే ఇప్పుడు ఉన్నట్టుండి ఒకేసారి మ్యాచ్‌లో విన్ అవుతే ఫ్యాన్స్ సపోర్ట్ ఉన్నప్పుడు విన్ అవుతే ఓకే. బట్ అది ఎర్లీగా అవుతే కరెక్ట్ ఉండదన్నమాట. ఇప్పుడిప్పుడే కరియన్ క్రాస్‌కి సపోర్ట్ చేయడం అనేది స్టార్ట్ జేసినారు. సో, ఇంత తొందరగా విక్టరీ పొంది సో, హై పుష్ ఇచ్చిందనుకో మన డబ్ల్యూడబ్ల్యూఈ తర్వాత ఫ్యాన్సే మళ్ళీ అంటే సపోర్ట్ చేయరన్నమాట. సో, అందుకనే డబ్ల్యూడబ్ల్యూఈ మెల్లమెల్లగా పుష్ ఇస్తది. సో, స్టార్ట్ అయినారు. చాలా సంవత్సరాల తర్వాత కరియన్ క్రాస్ ఒక ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో ఫైట్ జేసినారు. ఫ్యాన్స్ సపోర్ట్ ఉంది. సో, ఆ సపోర్టు కంటిన్యూగా ఉంటే కంపల్సరీగా కరియన్ క్రాస్‌కి పుష్ అనేది వస్తదన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన ట్రిపుల్ హెచ్ గురించి. సో, ట్రిపుల్ హెచ్‌కి ఒక క్వెషన్ అడిగినారన్నమాట. సౌదీ అరేబియాలో ఉన్న ఫ్యాన్స్ అందరూ అంటే నైట్ ఆఫ్ చాంపియన్స్ అయిపోయిన తర్వాత ట్రిపుల్ హెచ్‌కి చీర్ చేసినారన్నమాట. ఇంకొక మ్యాచ్‌లో ట్రిపుల్ హెచ్ ఫైట్ చేయాలని ఫ్యాన్స్ అందరూ అక్కడున్న ఫ్యాన్స్ అందరూ డిమాండ్ చేసినారు. బట్ మన ట్రిపుల్ హెచ్ ఏమన్నారంటే సో, ఇంకొక మ్యాచ్‌లో నేను ఫైట్ చేయలేను. సో, నా మ్యాచెస్ అన్నీ ఎండ్ అయిపోయినాయని మన ట్రిపుల్ హెచ్ ఆన్సర్ అయితే ఇచ్చినారన్నమాట. సో, మీకుందా అంటే ట్రిపుల్ హెచ్ మళ్ళొకసారి ఒక మ్యాచ్‌లో ఫైట్ చేయాలని సో, మీకలా అనిపించి ఉంటే మీరు కంపల్సరీ కింద కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన జాన్ సినా గురించి. సో, నిన్న నైట్ ఆఫ్ చాంపియన్స్‌లో జాన్ సినా ఒక రెఫరీ పైన అటాక్ చేసినారు కదా! చార్లెస్ రాబిన్సన్ పైన అటాక్ చేసినారు కదా! తోసేసినారు. సో, అప్పుడు చాలామంది ఫ్యాన్స్ చార్లెస్ రాబిన్సన్ పని అయిపోయిందని అనుకున్నారు. బట్ మన చార్లెస్ అంటే ఆ రెఫరీ ఏమన్నారంటే నేనింకా బతికే ఉన్నాను అని పోస్ట్ చేసినారన్నమాట. మీరొకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ మన జాన్ సినా ఫ్యాన్స్ కోసం అయితే ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. సో, మన జాన్ సినా ఇంకొక 15 డేట్స్‌లో మాత్రమే వర్క్ చేస్తాడు ఈ సంవత్సరంలో. సో, ఇంకా మన జాన్ సినాకి మిగిలి ఉన్న రోజులు డబ్ల్యూడబ్ల్యూలో వర్క్ చేయడానికి జస్ట్ 15 రోజులు మాత్రమే అన్నమాట. సో, ఈ 15 రోజుల తర్వాత మళ్ళీ మన జాన్ సినా డబ్ల్యూడబ్ల్యూలో ఫైట్ చేయరంట. సో, ఇది కొంచెం సాడ్ న్యూస్ అని చెప్పాలి. సో, టైం దగ్గర పడుతున్న కొద్దీ మనకి కొంచెం భయం అనేది పెరుగుతది. బాధ కూడా కలుగుతది జాన్ సినా ఫ్యాన్స్ కోసం ఇది ఎస్పెషల్లీ. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం 'రాక్' గురించి. సో, 'రాక్' రిటర్న్ టీజ్ చేసినట్టుగా అనిపిస్తుంది. సో, మనకి నిన్న నైట్ ఆఫ్ చాంపియన్స్‌లో మన జాన్ సినా సీఎం పంక్‌కి హగ్ తీసుకున్నారు గదా! సో, ఆ హగ్ తీసుకోవడం ఎక్కడ స్టార్ట్ అయింది? అంటే మనకి ఎలిమినేషన్ చాంబర్‌లో స్టార్ట్ అయింది. 'రాక్' వచ్చిన తర్వాత 'రాక్'ను చూసి మన జాన్ సినా కోడీ రోడ్స్‌కి హగ్ తీసుకొని ఆ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ చేంజ్ చేసినారు. సో, అదే విధంగా మళ్ళీ నిన్న నైట్ ఆఫ్ చాంపియన్స్‌లో చేసినారన్నమాట. సో, అందుకనే కొంతమంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, సో, ఇది 'రాక్' రిటర్న్ టీజ్ అన్నమాట. సో, 'రాక్' సమ్మర్ స్లామ్‌లో వస్తాడు అని ఈ టైప్‌లో కొంతమంది అంటున్నారు. సో, మీకేమనిపిస్తుంది? 'రాక్' సమ్మర్ స్లామ్‌లో వస్తాడు అని అనిపిస్తుందా? బట్ 'రాక్' అయితే ఫ్యాన్స్ అందరిని మోసం చేసేసినాడని చెప్పాలి. రెసల్ మేనియాలో వస్తాడు అని చెప్పినాడు. బట్ రెసల్ మేనియాలో రాలేదు. అండ్ దానికి కూడా ఒక రీజన్ ఉంది. బట్ ఆ రీజన్‌ని పక్కన పెడితే చాలామంది ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అయినారన్నమాట 'రాక్' రాకపోయేసరికి. అండ్ ఇప్పుడు సమ్మర్ స్లామ్‌లోనైనా వస్తాడు అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, చూద్దాం మరి వస్తాడా? రాడా? అనేది సమ్మర్ స్లామ్ అయ్యే టైం వరకి తెలుస్తదన్నమాట. అండ్ అంతేకాదు మన జాన్ సినా రియాక్షన్ కూడా ఇచ్చిండు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటోని మెన్షన్ చేసిండు. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ ఫోటోలో 15 అని ఉందన్నమాట. సో, ఇంకా 15 డేట్స్ మిగిలున్నాయని మన జాన్ సినా ఫ్యాన్స్ అందరికి గుర్తు చేసిండు. ఇంతకుముందు కూడా చెప్పిండు మన జాన్ సినా అంటే నన్ను ఎలా చూడాలని మీరు కోరుకుంటున్నారో మీరు అలా చూడొచ్చు. అంటే ఇగ మీ చేతుల్లో ఉంది. మీరు డిమాండ్ చేయాలి. మీదే అంతా. ఇగ మీరు అనుకున్నట్టే జరుగుతది అని మన జాన్ సినా క్లియర్‌గా హింట్ ఇచ్చేసిండు. బట్ చూడాలి ఏ విధంగా చూపిస్తారో. బేబీ ఫేస్‌లోకి మారుస్తారా? అదే హీల్‌ని కంటిన్యూ చేస్తారా? అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రోమన్ రెయిన్స్ గురించి. సో, రోమన్ రెయిన్స్ రిటర్న్ ఇంత డిలే ఎందుకవుతుంది? సో, ఎప్పుడో మనీ ఇన్ ద బ్యాంక్‌లో వస్తాడు అని అన్నారు. అండ్ జూన్ మంత్‌లో కంపల్సరీగా వస్తాడు అన్నారు. అండ్ ఇక జూన్ మంత్ అయిపోవచ్చింది. ఇక నెక్స్ట్ జూలై మంత్ అన్నమాట. అండ్ ఇప్పుడు సమ్మర్ స్లామ్ కన్నా ముందు వస్తారని అంటున్నారు. సో, ఇంత లేట్ ఎందుకంటే అంటే ఒక స్టోరీని కరెక్ట్‌గా బిల్డ్ చేయలేదన్నమాట. అంటే రోమన్ రెయిన్స్ రెసల్‌మేనియాలో ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ రాలో వచ్చి మన బ్రాన్ బ్రేకర్ స్పియర్ ఎయడం వల్ల అండ్ సెత్ కర్బ్ స్టాంప్ కొట్టడం వల్ల ఔట్ ఆఫ్ యాక్షన్ ఎళ్ళిపోయిండు. అండ్ సీఎం పంక్‌తో అండ్ సామీ జేన్‌తో వీళ్ళు ఫ్యూడ్‌లో ఉన్నారు. అంటే సెత్ ఫ్యాక్షన్‌తో ఫ్యూడ్‌లో ఉన్నారు. అండ్ వీళ్ళు కూడా సడెన్‌గా
వేరే స్టోరీ లైన్‌లో బుక్ జేసినారన్నమాట. మన డబ్ల్యూడబ్ల్యూఈ వేరే స్టోరీ లైన్‌లో బుక్ జేసింది. సామీ జైన్‌కేమో కరీం క్రాస్‌తో బుక్ జేసింది. అండ్ సీఎం పంక్‌కేమో మన జాన్ సీనాతో బుక్ జేసిందన్నమాట. సో, మళ్ళీ ఈ నైట్ ఆఫ్ ఛాంపియన్స్‌లో వీళ్ళిద్దరు సామీ జైన్ అండ్ సీఎం పంక్ వీళ్ళిద్దరూ మళ్ళీ సెత్ ఫ్యాక్షన్స్‌తో ఫ్యూడ్ స్టార్ట్ అయిపోయినారన్నమాట. అంటే వాళ్ళిద్దరి మధ్య గొడవలనేవి స్టార్ట్ అయిపోయినాయి మళ్ళీ. సో, ఇంతకుముందు గూడా ఉన్నాయి. అండ్ మధ్యలో కొంచెం ఆపేసింది డబ్ల్యూడబ్ల్యూఈ. సో, చాలా టైం ఉంది గదా! సమ్మర్ స్లామ్ కోసమని. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ మళ్ళీ స్టార్ట్ జేసినారన్నమాట. సో, ఇప్పుడు అంటే రోమన్ రీన్స్ రిటర్న్‌కి పర్ఫెక్ట్ టైం అన్నమాట. ఎందుకంటే ఇంతకుముందు స్టోరీ అనేది కరెక్ట్‌గా లేదు. సో, సీఎం పంక్, సామీ జైన్ వాళ్ళతో ఫైట్ జేసినారు, బ్రాwl జేసినారు గానీ, కాకపోతే అది కరెక్ట్‌గా లేదన్నమాట. మధ్యలో వేరే బుక్ జేసినారు. అండ్ ఫైనల్లీ మళ్ళీ సీఎం పంక్ అండ్ సామీ జైన్, సెత్ రాలిన్స్ టీమ్‌తో ఫ్యూడ్‌లో వచ్చినారు. సో, ఇప్పుడు మళ్ళీ సెత్ ఫ్యాక్షన్ సీఎం పంక్ పైన అండ్ సామీ జైన్ పైన డామినెన్స్ చూపిస్తారు. కంపల్సరీగా చూపించాలి. సో, రోమన్ రీన్స్ రావాలంటే ఖచ్చితంగా వీళ్ళకి హెల్ప్ కావాలి. సో, ఆ విధంగానే చూపిస్తారు మేబీ. సో, ఆ హెల్ప్ అవసరమైనప్పుడు రోమన్ రీన్స్ వస్తారన్నమాట. సో, మేబీ అది 1 వీక్ గావచ్చు, 2 వీక్స్ గావచ్చు. సో, కొంచెం వెయిట్ చేస్తే దీనిపైన క్లారిటీ అనేది వస్తది. ఒక ప్రాపర్ స్టోరీని అంటే స్టార్ట్ జేయడానికి ఇంతవరకు రోమన్ రీన్స్ రాలేదన్నమాట. సో, ఇప్పుడు సీఎం పంక్ అండ్ సామీ జైనే వేరే ఫ్యూడ్‌లో ఉన్నారు. సెత్ రాలిన్స్‌తో కాకుండా. సో, అలాంటప్పుడు రోమన్ రీన్స్ వస్తే ఎలా ఉంటది? ఇప్పుడు రోమన్ రీన్స్ ఈ నైట్ ఆఫ్ ఛాంపియన్స్ కాకుండా ముందే వచ్చి రోమన్ రీన్స్ ఏమో సెత్ రాలిన్స్‌తో ఒంటరిగా ఫైట్ చేస్తే అండ్ సీఎం పంక్ ఏమో జాన్ సీనాతో ఫ్యూడ్‌లో ఉండే. సామీ జైన్ ఏమో కరియన్ క్రాస్‌తో ఫ్యూడ్‌లో ఉండే. సో, వాళ్ళు అలా ఫ్యూడ్‌లో ఉన్నప్పుడు రోమన్ రీన్స్ ఒంటరిగా ఏం చేస్తాడు? సో, రోమన్ రీన్స్ ఒక్కడికే కష్టమైపోతది గదా! అందుకనే రోమన్ రీన్స్ ఇంతవరకు రాలేదు. అండ్ ఇప్పుడు సీఎం పంక్ అండ్ సామీ జైన్‌కి ఖచ్చితంగా బ్యాకప్ కావాల్సొస్తది. అప్పుడు రోమన్ రీన్స్ వస్తారన్నమాట. సో, అది కూడా తొందరలోనే జరుగుతది. సో, ఒక 2 వీక్స్ వెయిట్ చేద్దాం. వెయిట్ చేస్తే దీనిపైన క్లారిటీ అనేది వస్తది.